హిల్ స్టేషన్స్, ప్రకృతి సోయగాలకు యువత దాసోహం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 బొమ్మ బ్లాక్ బస్టర్ అని తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఇది. ప్రపంచవ్యాప్తంగా గురువారం గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. దీనికోసం మళ్ళీ సినిమా చూడాలనిపించేలా తీశారు. సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అంతేకాదు సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట మేకర్స్. జానపద కథలు, పురాణాల ప్రకారం గంగమ్మను తిరుపతి గ్రామదేవతగా చెప్తారు. చాలా కథలలో ఈమె వెంకటేశ్వర స్వామికి సోదరి అని కూడా చెప్పబడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుపతి, వాటి పరిసర ప్రాంతాలను పాలెగాలు పరిపాలించినప్పుడు మహిళలపై అకృత్యాలు తారస్థాయికి చేరుకున్నాయి. పాలెగాలు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారట. అయితే ఆ సమయంలో గంగమ్మ దేవత అవిలాల అనే గ్రామంలో జన్మించిందట. కాగా వయసు పెరిగే కొద్దీ ఆమె చాలా అందమైన మహిళగా తయారైంది. అప్పుడు పాలెగాళ్ళు గంగమ్మ దేవికి హాని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన శక్తులతో దాడులను ఎదుర్కొన్నారట. దీంతో పాలెగాళ్ళు పారిపోయి దాక్కున్నారని అంటారు. వాళ్ళను తరిమి కొట్టేందుకు గంగమ్మ తల్లి వారం రోజుల పాటు వివిధ రకాల వేషధారణలో నగరంలో తిరుగుతూ 7వ రోజు పాలెగాళ్ళు బయటకు రాగానే వారిని హతమార్చిందంట. ఈ ఘటనను స్మరించుకుంటూ గంగమ్మదేవి పట్ల భక్తిని చాటుకోవడానికి నేటికి ఏటా మేలో గంగమ్మ జాతర వారం రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహిస్తారు ఇక్కడి వాసులు. ఇదే విధంగా అల్లు అర్జున్ పుష్ప 2లో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్లో రౌడీలను పెట్టుకున్నారట. ఈ పండుగలో పురుషులు స్త్రీల వేషం వేస్తారు. వారిలాగే చీరలు, మేకప్, నగలు, విగ్గులు కూడా ధరిస్తారు. ఈ విధంగా వారు గంగమ్మదేవి స్త్రీ పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఎన్నో నియమాలున్న ఈ జాతరలో 7 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలతో జనం కనిపిస్తారు. పుష్ప 2 టీజర్ లో అల్లు అర్జున్ కనిపించే గెటప్ జాతర 5వ రోజున వేసే మాతంగి వేషం, అంటే మహిళా వేషధారణ. టీజర్ లో అల్లు అర్జున్ బాడీ మొత్తం డార్క్ బ్లూ పెయింట్ వేసుకుని చీర, నగలు ధరించి పవర్ఫుల్ గా కనిపించారు. అయితే పుష్ప 2 మూవీలో ఈ ఒక్క జాతర సీక్వెన్స్ షూట్ చేయడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట మేకర్స్. సినిమాలో కేవలం 6 నిమిషాల నిడివి గల ఈ జాతర సీక్వెన్స్ దాదాపు 30 రోజులు షూట్ చేశారట. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం 60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.